హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఒకటి మీకు చూపిద్దామని వచ్చాను. అప్పట్లో మన తాతలు అమ్మమ్మలు వీళ్ళందరూ ఉన్న కాలంలో మన చిన్నతనంలో ఏం చేసేదంటే అప్పుడు అందరికీ ఇండ్లల్లో హౌజులు లాంటి ఇప్పుడు ఉంటున్నాయి, కానీ గోళాలు అనేటివి ఉండేటివి కదండి. ఆ గోళాలల్లో చాలా రోజులు వాడే కొద్దీ పాకురు అనేది వచ్చేది గ్రీన్ కలర్గా. అది ఎలా క్లీన్ చేయాలో వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏం చేసేటోళ్ళు, కొబ్బరి పీసు కానీ ఇగో ఇలాంటివి ఉంటాయి, ఇవి ఇసుకలో ఉంటాయి, కాపిస్కలు అంటారు. కాపిస్కలు ఏం చేసేది, వీటి పెద్ద పెద్దగా ఉంటాయి, ఇది చిన్నగా ఉంది కానీ దాంతో ఇట్లా గీకడం వల్ల గోళం అనేది నీట్గా ఉండేది. కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చిన దానిలాగానే ఉండేది. హౌజు కొత్తగా కట్టిస్తే ఎట్లా ఉంటుంది, గోళం కూడా అంత నీట్గా ఉండేది. అప్పట్లో ఏ పౌడర్లు కానీ వాడేది కాదు. బ్లీచింగ్ పౌడర్ అంటే చాలా వరకు ఎవ్వరికి. ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ అని అదని ఇదని హౌజులు క్లీన్ చేస్తూ ఉంటారు. అప్పట్లో మాత్రం ఇవే ఫేమస్. ఇవే చాలామంది ఇండ్లల్లో ఉండేటి. చాలామంది దీంతో గీకి కొబ్బరి పీసు ఉంటుందిగా, కొబ్బరి పీసుతో రుద్దేటోళ్ళు. నీట్గా ఉండేది ఏదన్నా పాకురు పట్టింది. సో ఇది మీకు చెప్దామని మీ ముందుకు తెచ్చాను. ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే లైట్ తీసుకోండి, తెలియని వాళ్ళ కొత్త విషయం అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.